మీ స్నేహితుడు పదవి విరమణ చేస్తున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతారు? 35 ఏళ్ళ మా జీవిత చరిత్రలో మా స్నేహితుడు ఈరోజు పదవికి ఆయన సర్వీస్ మాత్రమే విరమణ, కానీ వ్యవస్థకు, కార్మిక విధానానికి, కార్మిక లోకానికి కావాల్సిన దానికి ఎప్పుడు కానీ విరమణ ఉండదు. ఎందుకంటే దీన్ని సహజ ధర్మంగా మనకు రాసిన రాజ్యాంగం ప్రకారంగా అందరికీ తెలుసు. ఆ విధంగా ఏంటంటే కార్మికులకు ఎప్పుడైనా సరే, ఎంత వయసు వచ్చినా సరే, జ్ఞానం అనేది జీవితాంతం మన ఎమ్మడి ఎంటాడుతూనే ఉంటుంది. కాబట్టి విరమణ అనేది ఉండదు. కాబట్టి మా నాయకునికి మేమేమున్నామంటే, అన్న మీరు ఉండాలి, ఉండి మా జీవన విధానాల్లో ఏదైతే మనం సంస్కరణలు మనం చేసినామో ఆ చేసిన విధానాన్ని సక్రమంగా నడపడానికి మీలాంటి నాయకులు, ఇలాంటి కూల్ అండ్ పీస్ సక్రంగా నడిపేటువంటి నాయకత్వం మా కంపెనీకి అవసరము. ఈ బీడీఎల్ వ్యవస్థ ఇంతకుముందు ఉన్నటువంటిది 100 కోట్లు 200 కోట్లలో నడిచిన సంస్థ 4,000 కోట్లు 5,000 కోట్లకు మాకు వెళ్ళడం జరిగింది. ఆ విధానాన్ని సక్రమంగా నేను నడపడానికి, కార్మిక విధానాన్ని సక్రమంగా నడపడానికి సహకరించినటువంటి యూనియన్ ఐఎన్టీసీ యూనియన్, అది బీడీయూటీయూసీ ఐఎన్టీసీ మొట్టమొదటి అధ్యక్షుడు నేనే. తర్వాత మా అహ్మదుల్లా గారు చేసినటువంటి సంస్కరణల విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే ఎవరు కనివిని ఎరుగని యాజమాన్యం కూడా యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే భారత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ విధానాల్లో మాట్లాడగలిగినటువంటి విధానము ఎవరి దగ్గర లేకుండే, ఏ పార్టీకి లేకుండే, అది మేమే చేసినాం.